తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే రెసిడెన్షియల్ కాలేజెస్ లో మీరు డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, సో రిజర్వేషన్ రూల్స్ కావచ్చు, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒక కాలేజ్ మాత్రమే ఉంటుంది. సో ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ ప్రాసెస్ వస్తే 3 years మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫుడ్ కావచ్చు, మీకు ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ ద్వారానే వస్తాయి. మీరు ఎలాంటి ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నార్మల్ డిగ్రీ లైక్ దోస్తు ద్వారా ఎవరైతే అప్లై చేస్తారో దానికన్నా బెటర్ కాలేజ్ అండి ఇవి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరైతే మీ ఇంట్లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ అయిన ఉమెన్ క్యాండిడేట్స్ కి మాత్రమే మీరు షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, సో దీంట్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, సో అలా ఏమన్నా డౌట్స్ ఉంటే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కింద నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో గైడెన్స్ కి ఒక ₹100 తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఈ వీడియోలోనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన వెబ్సైట్ అఫీషియల్ లింక్ పెడతాను అండ్ పీడిఎఫ్ లింక్ కూడా పెడతాను. సో దట్ ఏ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అన్ని మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఓన్లీ ఉమెన్ కి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ జెంట్స్ కావచ్చు వాళ్ళు ఏముండరండి, కంప్లీట్ గా ఉమెన్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్ కాలేజెస్. సో తెలంగాణలో మొత్తం 28 కాలేజెస్ ఉంటాయి. సో ఒక్కొక్క జిల్లాలో ఒక కాలేజ్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. 28 కాలేజెస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ ఉమెన్స్ కి సంబంధించిన కాలేజెస్ ఇవి, అందరు ఉమెన్సే ఉంటారు, వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ డిగ్రీ కోర్సెస్ కాబట్టి ఇందులో BA, BCom, BSc ఉంటాయి. సో ఆ BAలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో అన్ని మనకు ఆ PDF లో ఇచ్చారో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆ డిగ్రీ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకు డిగ్రీ కోర్సెస్ కి సంబంధించింది. సో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, మనకు ఫుడ్ కావచ్చు, అన్ని కాలేజీలోనే ఉంటాయి మొత్తం. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్. సో మీకు ఈ 3 years కోర్స్ తర్వాత వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి టాప్ మోస్ట్ కాలేజెస్ మనకు డిగ్రీ కాలేజెస్ లో. ఫ్రీ ఎడ్యుకేషన్, సో మీకు బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, కోచింగ్ కి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, అన్ని మీకు డిగ్రీలోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ ఆ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటి. సో మనకి ఇది మొత్తం తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 June 2025. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 23 June. సో దాని తర్వాత ఎక్స్టెన్షన్ అంటూ ఏం లేదు. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు ఫాస్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఫస్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో, సో ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది. సపోజ్ అది ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఒక కాలేజ్ ఉంటుంది. సపోజ్ మీరు వెళ్ళాలనుకుంటే ఫిజికల్ మోడ్ లో మీ పేరెంట్స్ తోని కాలేజ్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వాలి. సో ఆన్లైన్ ప్రాసెస్ కాదు ఇది, ఫిజికల్ మోడ్ లో మీరు కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మార్క్స్ ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఫిజికల్ మోడ్ లో వెళ్ళాలి అడ్మిషన్ ప్రాసెస్. సో ప్రతి గ్రూప్ లో 40 సీట్స్ ఉంటాయి. సపోజ్ మనకు డిగ్రీలో ఎలా అయితే BA, BCom, BSc ఉంటాయో ప్రతి గ్రూప్ లో 40 సీట్స్ ఉంటాయి. ఓవరాల్ 280 సీట్స్ ఉంటాయి మనకు ఒక కాలేజీలో. 280 సీట్స్, ప్రతి గ్రూప్ కి 40 సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 28 కాలేజెస్ ఉన్నాయి కదా. సో 7,840 సీట్స్ ఉంటాయి మొత్తం తెలంగాణ మొత్తంలో 7,840. సో మీకు నచ్చిన జిల్లాలో నచ్చిన కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో వీటికి అప్లై చేసుకోవాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, సో ఎవరెవరు ఎలిజిబుల్ అవి కూడా చెప్తాను. సో మీరు ఇంటర్మీడియట్ వచ్చేసి 2025 లో పాస్ అయి ఉండాలి. సో మినిమం మార్క్స్ వచ్చేసి ఒక 50% ఆఫ్ మార్క్స్ రావాలి. సో SC, ST వాళ్ళకు అండ్ ఎవరైతే BC స్టూడెంట్స్ ఉంటారో కనీసం 55% అంటే 550 మార్క్స్ అన్న వచ్చి ఉండాలి. సో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ చూస్తారు, మార్క్స్ చూస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్. సో ఎవరైతే మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ లెస్ దాన్ 1,50,000 రూరల్ లో ఉన్న వాళ్ళకు అప్లికేబుల్. నెక్స్ట్ 2 lakhs అర్బన్ ఏరియాలో ఉంటే మీకు మినిమం 2 lakhs ఆర్ బిలో ఉంటే మీరు ఎలిజిబుల్. సో ఇన్కమ్ చూస్తారు, మార్క్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయో లేవో అవి కూడా చూస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ 2025 మాత్రమే తీసుకోవాలి. సో ఈ 2025 కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తో వెళ్ళాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్ మార్క్స్. సో ఇప్పుడు అప్లికేషన్స్ వస్తాయి కదా, దాంట్లో కేటగిరీ ఆధారంగా మార్క్స్ ఆధారంగా వాళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రూప్ లో 40 సీట్స్ ఉంటాయి, ప్రతి కాలేజీలో 280 సీట్స్ ఉంటాయి. సో వచ్చిన అప్లికేషన్స్ బట్టి క్యాస్ట్ ఆధారంగా, మార్క్స్ ఆధారంగా ఎలిజిబిలిటీ చూసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రిజర్వేషన్
ఏ విధంగా ఉంటుంది. సపోజ్ అప్లికేషన్స్ వచ్చాయి, అందులో ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో చెప్తాను. సో ఇవి సోషల్ వెల్ఫేర్ కాబట్టి మనకు ఎస్సీ వాళ్ళకు ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఎస్సీ వచ్చేసి 75% ఆఫ్ సీట్స్ మొత్తం ఎస్సీ వాళ్ళతో ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి 6% ఆఫ్ సీట్స్, బీసీ వచ్చేసి 12%, మైనారిటీస్ వచ్చేసి 3%, మిగతా వాళ్ళు వచ్చేసి ఓసీ. సో ఓసీ 4%. ఈ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళు సీట్స్ ని ఫిల్ చేస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఎస్సీ వాళ్ళు ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయి ఇలాంటి కాలేజీలో చేయాలనుకుంటే మీరు ఎక్కువ పర్సంటేజ్ మీకు ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా వెళ్ళి మీకు నచ్చిన కాలేజ్లో అప్లికేషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకు ఉంది బీసీ, మైనారిటీస్, ఓసీ. సో మీకు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వస్తే మీరు దోస్త్ కన్నా ఇందులో వెళ్తే మీకు 3 years మంచి సెక్యూరిటీ, మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యాకల్టీ, మంచి ఫెసిలిటీస్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 yearsలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు 28 కాలేజెస్ ఉన్నాయి మొత్తం తెలంగాణలో. మీకు నచ్చిన డిస్ట్రిక్ట్కి నచ్చిన కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి అంటే అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ 10th క్లాస్ ఒరిజినల్ మెమో, ఇంటర్మీడియట్ మెమో వస్తే మెమో తీసుకోండి, షార్ట్ మెమో వస్తే షార్ట్ మెమో, ఆన్లైన్ ప్రింట్ ఉంటే ఆన్లైన్ ప్రింట్, అండ్ బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్మీడియట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు, సో పేరెంట్స్ ఆధార్ కార్డు, ఒక 2 ఫొటోస్. సో అప్ టు ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని ఎడ్యుకేషనల్ అండ్ క్యాస్ట్, ఇన్కమ్ అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తో పాటు ఒక 1 set ఆఫ్ జిరాక్స్ కూడా మీరు ఆ కాలేజ్కి వెళ్ళి తీసుకొని వెళ్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. అక్కడ ఫిల్ చేయాలి బేసిక్ డీటెయిల్స్, మీ నేము, ఫాదర్ నేము, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ ఫిల్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు తొందరగా వెళ్ళి మీకు ఏ కాలేజ్ అయితే ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటున్నారో ఆ జిల్లా వెళ్ళండి, లేదంటే వేరే జిల్లాలో అయినా మీకు నచ్చిన జిల్లాకి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. సో మంచి అవకాశం అండి. సో ఎవరికైతే మంచి మార్క్స్ ఉండి ఇన్కమ్ బిలో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మీకు డిగ్రీ చేద్దాం అనుకుంటే ఈ కాలేజెస్లో చేయండి. నార్మల్ దోస్తు ద్వారా నార్మల్ ఎక్కడో చేసే బదులు ఇలాంటివి చేస్తే మీకు 3 years మంచి బెటర్ ఎడ్యుకేషన్, హాస్టల్ ఫీజు, ఫ్రీ ఫుడ్, ఎలాంటి ఫీజు కావచ్చు ఏముండదు. 3 years 0 ఫీజుతోనే అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కింద మీకు రిజిస్ట్రేషన్ లింక్, అఫీషియల్ లింక్ అండ్ పీడిఎఫ్ సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తాను. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ జిల్లా ఎక్కడ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని చూసుకొని ఎందులో ఏ కోర్స్ ఉన్నాయి మీకు నచ్చిన జిల్లాకి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన పర్సనల్ గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీ అడ్మిషన్ అయ్యే వరకు మీకున్న డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.